ఎంపీ పుట్టా మహేష్ ఏలూరు పరువు తీశారన్నారు వైఎస్ఆర్సీపీ నేత కారుమూరి సునీల్ కుమార్. డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోయారని తెలిపారు. డ్రగ్స్ తీసుకునే వారి ఆస్తులను జప్తు చేస్తామని చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. మరి కూటమి ప్రభుత్వం ఇప్పుడు మహేష్ యాదవ్ ఆస్తులు జప్తు చేయాలని డిమాండ్ చేశారు. మహేష్ యాదవ్ ఏలూరు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి ఎంపీ పదవికి రాజీనామా చేయాలంటున్న కారుమూరి సునీల్తో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. డ్రగ్స్ కేసు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఒక సిట్టింగ్ ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా పట్టుబడడంతో ఇప్పుడు ఈ కేసు రెండు రాష్ట్రాల్లో రెండు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి వైసీపీ నేత సునీల్ కుమార్ ఉన్నారు. ఒక సిట్టింగ్ ఎంపీ, అది కూడా మీ ప్రాంతానికి సంబంధించిన ఎంపీ పట్టుబడాలని ఎట్లా చూస్తారు? ఈరోజు ఒక ఆపర్చునిటీ దొరికింది ఆయనకి. మొట్టమొదటిసారి ఒక బీసీ యాదవ్ కమ్యూనిటీకి నాకు టికెట్ ఇచ్చారు. దానికి ఆపోజిషన్గా మరి టీడీపీ వాళ్ళు ఆయన తెచ్చుకున్నారు, కడప నుంచి తెచ్చుకున్నారు. ఆయన్ని గెలిచారు. ఏలూరు ప్రజలు అది ఎలానో కానీ గెలిచారు, ఆదరించారు. మరి ఈ 5 ఏళ్ళు వాళ్ళకి మంచి చేసి ఒక మంచి పేరు తెచ్చుకుని మరి ముందుకెళ్లాల్సింది పోయి మరి ఈరోజు అడ్డంగా తెలంగాణలో ఒక ఫామ్ హౌస్లో డ్రగ్స్తో పట్టుబడి డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ రావడం మాకు షాకింగ్గా ఉంది, చాలా బాధగా ఉంది. ఇది ఒక మిక్స్డ్ ఫీలింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏలూరు ప్రజల మరి ఆశల్ని మరి అడియాశలు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి మరి ఒక చెడ్డ పేరు తెచ్చే విధంగా దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ఎంపీ మరి ఇలా దొరికిపోవడం మరి చాలా బాధాకరమైన విషయం. ప్రతి చిన్న విషయానికి స్పందించే టీడీపీ వాళ్ళ సిట్టింగ్ ఎంపీ దొరికితే మాత్రం ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వట్లేదు. టీడీపీ వాళ్ళు పక్కా హిపోక్రేట్స్ అండి. ఎందుకంటే ఏదైతే టీటీడీ చైర్మన్ గారి ఇష్యూ ఉందో, ఒక మహిళ లెటర్ రాసి వేధిస్తున్నారని చెప్పి లెటర్ రాసినా కూడా ఆ మహిళ ఆవేదన పంచుకున్నా కూడా ఆయన మీద నో యాక్షన్. అరవ శ్రీధర్ గారు ఏదైతే చేశారో నో యాక్షన్. ఒక మహిళ రేప్ చేశారని కంప్లైంట్ చేసినా కూడా యాక్షన్ లేదు. మరి అలానే ఈరోజు ఇది చూస్తే ఇప్పుడు కూడా నో యాక్షన్. అదే వైసీపీ పాలనలో ఏదన్నా చిన్న సంఘటన ఏదన్నా బయట జరిగినా కూడా దాన్ని డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు, చేయించారు అని చెప్పి హడావిడి చేసి వాళ్ళ మీడియాతో ఒక స్టోరీ అల్లేసి డిబేట్లు పెట్టి రకరకాలుగా చేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం మరి కామ్గా సైలెంట్గా ఉన్నారు. ఈ హిపోక్రసీ రాజకీయాలు చేయకూడదు, మంచి రాజకీయాలు చేయాలి. ఎవరైతే ఇలా డ్రగ్స్ వాడతారో, డ్రగ్స్ని సేల్ చేస్తారో వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తానని చెప్పి స్వయానా చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి అన్నారు. ఎవరైతే మరి హోమ్ మినిస్టర్ గారు ఉన్నారో ఆవిడ నోటి నుంచి ఈ మాట అన్నారు. డ్రగ్స్ని ఎలా ఈ రాష్ట్రం నుంచి పారదోలుతున్నామో మమ్మల్ని చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకుంటూనే అన్నారు. కానీ మరి ఈరోజు వారి సొంత పార్టీ ఎన్డీఏ కూటమి ఎంపీఏ ఇలా దొరికిపోవడం, మరి ఈరోజు వాళ్ళు అసలు సమాధానమే లేదు. అసలు ఓన్లీ కౌర్ల టీడీపీ పార్టీ కేవలం కౌర్లకే సరిపోతుంది, మాటలకే సరిపోతుంది. మాటలు మాత్రం బాగా చెప్తున్నారు, పనులు మాత్రం జీరో. ఇది ముందుగా ఈయన నైతికంగా బాధ్యత తీసుకుని ఈ ఏలూరు పార్లమెంట్ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. డ్రగ్స్ కేసు వ్యవహారం రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే పొలిటికల్ ఇంటర్వెల్ ఉన్న నేపథ్యంలో ఏ మేరకు కేసు నిలబడుతుంది, కేసులో సరైన ఆధారాలు ఉన్నప్పటికీ పోలీసులు పొలిటికల్ ఒత్తిడి లేకుండా ఈ కేసును పైకి తీసుకురాగలుగుతారనేది చూడాలి. మొత్తానికైతే ఎంపీ రాజీనామా చేయాలి, తన నియోజకవర్గ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా సునీల్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ చంద్తో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.